హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వంటశాల అండ్ టాక్స్. ఈరోజు మనం టమాటో కంది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్రిపరేషన్ను స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మనం పావు కప్పులో సగం చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి కప్పు నిండుగా వాటర్ని పోసి ప్రక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక కర్రీ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇందులో 3 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి జీలకర్ర ధనియాలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేద్దాం. ఈ విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి వేద్దాం. తర్వాత ఇదే కర్రీ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టి ఇందులో 15 ఎండుమిర్చిని వేయాలి. ఎండుమిర్చిని వేసిన తర్వాత కంటిన్యూస్గా గరిటెతో కలిగి పెడుతూ ఫ్రై చేసి మనం ధనియాలు జీలకర్రను వేసిన ప్లేట్లోకే వేయాలి. అలాగే నేను 15 ఎండుమిర్చిని తీసుకున్నాను, కానీ మీరు మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేయండి. తర్వాత ఇదే కర్రీ ప్యాన్లో 1 కప్పు కందిపప్పును వేసి గ్యాస్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి కంటిన్యూస్గా గరిటెతో కలిగి పెడుతూ కందిపప్పు బాగా రోస్ట్ అయ్యి కలర్ మారేదాకా ఫ్రై చేయండి. కందిపప్పు సరిగా ఫ్రై అవ్వకపోతే చట్నీ అంతగా బాగుండదు. అందుకని మనం కందిపప్పుని గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఖచ్చితంగా బాగా ఫ్రై చేయాల్సిందే. ఈ విధంగా కందిపప్పుని కొంచెం ఎర్రగా ఫ్రై చేసిన తర్వాత వీటిని కూడా ఇదే ప్లేట్లోకి వేయాలి. తర్వాత ఇదే కర్రీ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో 1 కప్ టమాటా ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో అడుగంటకుండా కలిగి పెడుతూ టమాటా ముక్కలు కొంచెం మగ్గేదాకా కుక్ చేయాలి. ఈ విధంగా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా సేపు చల్లారనిద్దాం. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన కందిపప్పు మిశ్రమాన్ని, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి పౌడర్ లాగా గ్రైండ్ చేద్దాం. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టిన చింతపండును, మనం ముందుగా మగ్గించి పెట్టిన టమాటా ముక్కలను వేసి ఒకసారి కలిపి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని పోసి చట్నీలాగా గ్రైండ్ చేద్దాం. తర్వాత ఒక కర్రీ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. కంది పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు వేసి ఒకసారి కలిపి 2 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచినవి, 1/2 కప్పు ఆనియన్ ముక్కలు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి ఆనియన్ ముక్కలు కొంచెం గోల్డ్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేయండి. ఆనియన్ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన చట్నీని వేసి మొత్తం కలిసేలా గరిటెతో కంటిన్యూస్గా కలిగి పెడుతూ ఈ పోపు అంతా చట్నీకి పట్టే విధంగా ఒక 5 నిమిషాలు చట్నీని మగ్గనివ్వాలి. అలాగే మీకు చట్నీ మరీ తిక్కుగా అనిపిస్తే ఇప్పుడే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ కంది పచ్చడికి వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి. ఇప్పుడు మనకు 5 మినిట్స్ తర్వాత ఎంతో రుచికరమైన కంది పచ్చడి రెడీ అయింది. ఈ కంది పచ్చడిని మనం అన్ని రకాల ఇడ్లీల్లోకి, దోశల్లోకి, వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూశారు కదండి కంది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీస్లో ఏమైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఏమైనా ఐడియాస్ కానీ ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.